హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు సింగపూర్లో నర్సింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ నర్సింగ్ ఉన్నది, వాళ్ళ రోల్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ నర్సింగ్ ఉందండి. ఒకటి హెచ్సిఏ, ఈఎన్, ఆర్ఎన్. హెచ్సి అంటే హెల్త్ కేర్ అసిస్టెన్సీ, ఈఎన్ అంటే ఎండో నర్స్, ఆర్ఎన్ అంటే రిజిస్టర్ నర్స్. వీళ్ళనే స్టాఫ్ నర్స్ అని కూడా అంటారండి. హెచ్సిఏ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేషెంట్కు ఫుడ్ తినిపించడము, పేషెంట్కు షవర్ స్పంజ్ చేపిస్తారు. ఇంకా ఎక్స్రే కానీ ఎంఆర్ఐ ఏమన్నా ఉంటే అక్కడికి వాళ్ళను ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెచ్సిఏ వాళ్ళ రోల్ అండి. ఈఎన్ కూడా సేమ్ రోలే ఉంటుందండి. కానీ ఈఎన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఐవి డ్రిప్ కూడా కనెక్ట్ చేయవచ్చు అనమాట పేషెంట్కి. ఆర్ఎన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రము మెడికేషన్స్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. హెచ్సిఏ, ఈఎన్ అనేది మెడికేషన్స్ పేషెంట్లకు ఇవ్వరండి. ఓన్లీ ఆర్ఎన్ అనే వాళ్ళే ఇస్తారు. రిజిస్టర్ స్టాఫ్ నర్స్ వాళ్ళు మాత్రమే ఇస్తారండి. సో ఇక్కడ ఏమవుతుందని అంటే మన ఇండియాలతో కంపేర్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ నర్సింగ్ వాళ్ళకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ రోల్స్ మాత్రమే ఉంటాయి. ఆ రోల్స్ని మాత్రమే వీళ్ళు పాటించాలి. లేదు నేను మెడికేషన్ కూడా ఇస్తాను, నాకు ఇండియాలో 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇస్తాను అంటే అలా కుదరదండి. ఎవరికైనా ఇక్కడ ఈఎన్గా వస్తున్నావా, హెచ్సిఏ వస్తున్నావా, ఇలా వస్తున్నావా అని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాలో మనకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనకి ఇక్కడ కొన్ని వర్క్ చేయడానికి ఆప్షన్ ఇవ్వరండి. సో అందుకనే నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు నర్సింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని. సో నా వీడియోని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ నర్సింగ్ ఉంది, వాళ్ళ రోల్ ఏంటనేది కూడా నేను చెప్పాను. సో మీరు ఇంకా మోర్ వీడియోస్ కోసము నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎక్స్పీరియన్స్ ఇండియాలో ఎన్ని ఇయర్స్ వాళ్ళు ఇక్కడికి హెచ్సిఏ లాగా వస్తారు, ఈఎన్ లాగా వస్తారు అనే దాన్ని బట్టి చూస్తే ఒకవేళ మీకు ఇండియాలో 1 year అట్లీస్ట్ 2 years ఉందనుకోండి, వాళ్ళు మాత్రమే సింగపూర్ రావచ్చు. ఆ 2 yearsలో ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళను ఒక హెచ్సిఏ లేకపోతే ఈఎన్ లాగానే వాళ్ళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారని. ఎబో 4 years, ఎబో 3.5 years, అట్లీస్ట్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే రిజిస్టర్ స్టాఫ్ నర్స్ లాగా సింగపూర్లో తీసుకుంటారు. సో అందుకనే మన ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ మన రోల్ అనేది డిసైడ్ అవుతుంది అన్నమాట. మీరు ఒకవేళ సింగపూర్ రావాలనే ప్లాన్ ఏమన్నా ఉంటే, మీకు మంచిగా 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమన్నా ఉంటే మీరు ఒకవేళ ఏజెంట్ను మీరు కలవండి. మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను మీకు ఫస్ట్ వీడియోలో ఏ ఏజెంట్ కలవాలి, అసలు ఎంత మనీ అవుతుంది, ఇక్కడ సింగపూర్లో వాళ్ళ ఈచ్ డిపార్ట్మెంట్కు అంటే ఈచ్ రోల్కు ఎలాంటి శాలరీ వస్తుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా చేస్తాను. ఇప్పుడు నా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.